ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ ఓ రేంజ్ లో నడుస్తుంది. స్టార్ హీరోలు హిట్, ఫ్లాప్ సినిమాలను వరుసపెట్టి డిజిటల్ వర్షన్ తో రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర కొత్త సినిమాల రేంజ్ లో సందడి చేస్తున్నాయి. ఇక థియేటర్లో ఫ్యాన్స్ చేసే రచ్చ అంతా ఇంత కాదు. ముఖ్యంగా మహేష్ బాబు ఫ్యాన్స్ రీ రిలీజ్ సినిమాలను ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈసారి సూపర్ స్టార్ బర్త్డేకి అతడు సినిమాను రీ రిలీజ్ చేశారు. ఇప్పటికే బుల్లితెరపై అత్యధికంగా టెలికాస్ట్ అయిన సినిమాగా అతడుకి మంచి రికార్డు ఉంది. అయినా కూడా ఈ సినిమా క్రేజ్ ను క్యాష్ చేసుకోవడానికి థియేటర్లలో రీ రిలీజ్ చేశారు. ఈ రీ రిలీజ్ రైట్స్ కోసం భారీ డిమాండ్ ఏర్పడగా ఫైనల్ గా 3 కోట్లకు పైగా అమ్ముడుపోయింది. ఇది రికవరీ కావాలంటే దీనికి డబుల్ క్రాస్ కలెక్షన్లు రాబట్టాల్సి ఉంటుంది. అతడు సినిమాకున్న క్రేజ్ కు భారీ వసూలు రాబడుతుందని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేశాయి. కానీ సీన్ కాస్త రివర్స్ అయినట్లుగా చెప్తున్నారు. ఓపెనింగ్స్ పరంగా రీ రిలీజ్లలో సెన్సేషనల్ రికార్డులు క్రియేట్ చేస్తుందని అనుకున్న అతడు ఓవరాల్ గా 4 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్లుగా అంచనా వేస్తున్నారు. ఈ కలెక్షన్స్ భారీగానే ఉన్నప్పటికీ సినిమా రైట్స్ భారీ రేటుకు అమ్ముడుపోవడంతో నష్టం తప్పేలా లేదంటున్నారు. కనీసం కొన్న ధరకు వర్కౌట్ అవ్వాలంటే మరో ₹1 కోటి వసూలు చేయాల్సి ఉందని అంటున్నారు. కానీ కూలీ, వార్ 2 లాంటి సినిమాలు రిలీజ్ అవుతున్న క్రమంలో అతడు గట్టెక్కడం కష్టమే అని అంటున్నారు.